ఆ అమ్మాయిని అనుమానించాడు, వేధించాడు. ఎన్నిసార్లు శారీరక హింసకు గురి చేసుంటాడు, ఎన్నిసార్లు మానసిక హింసకు గురి చేసుంటాడు. ఆఖరికి ఫైనల్‌గా ఈరోజు ఆ అమ్మాయిని ఈ మధ్యలో మళ్ళీ ఇంకొక వివాహేతర సంబంధం. హ్మ్. ఆ వివాహేతర సంబంధం ఈ అమ్మాయికి తెలిసేటట్లుగా చేయటం. అంటే ఇది కూడా ఒక శాడిజం. హ్మ్. చూడు నువ్వు ఒక్కదానివే కాదు నాకు వేరే ఇంకో ఆప్షన్ ఉంది అని చెప్పటం. హ్మ్. ఇవన్నీ ఒక మానసిక రోగి లక్షణాలు ఇవన్నీ. అది జబ్బు మనస్తత్వం అది. ఆ జబ్బు మనస్తత్వంతోటి ఆ అమ్మాయిని ఈ విధంగా అంటే అతను చేసిందేంటి అంటే ఏదో ఆవేశంలో ఒక హత్య చేయటం కాకుండా, ఆ హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయటం కోసం, ఈ శవాన్ని మాయం చేస్తేనే తను దోషిగా గుర్తించబడడు. అప్పుడు మళ్ళీ తను ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు అని అతనికి ఒక ఆలోచనతోటి ఇవన్నీ చేశాడని చెప్పుకుంటారు.